నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉపాధి అవకాశాలు, ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతో పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య. యువతకు మరిన్ని ఉద్యోగాల లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. బండి సంజయ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. రాహుల్ గాంధీ ఎంపీ అయినప్పుడు సంజయ్ ఎక్కడా అన్న ప్రశ్న. మోదీ షా నాయకత్వం దేశంపై గ్రహణంలా మారిందన్న వ్యాఖ్య. బీజేపీకి కేవలం 36% ఓట్ షేర్ మాత్రమే వచ్చిందన్న ఎంపీ. ఐపీఎల్లో సీఎస్కేకు విజిల్ వేస్తే ఎన్నికల్లో టీవీకే విజిల్ కు ఓటేస్తారన్న విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తనకు భావోద్వేగమన్న నటుడు విజయ్. మిగతా పార్టీలకు సాధారణ ఎన్నికని వ్యాఖ్య. ఢిల్లీ బీజేపీతో పాటు అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందన్న. తనపై కక్ష సాధింపు చర్యలంటూ అంబటి రాంబాబు ఆరోపణలు. ఆస్తులపై దాడి చేయాలని ప్రభుత్వ ప్రయత్నమంటూ విమర్శ. చంద్రబాబు, లోకేష్ రాజకీయ కుట్రలు చేస్తున్నారన్న అంబటి. బెదిరింపులకు భయపడనని పోరాటం కొనసాగిస్తారన్న అంబటి. మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు. రాజ్యసభ సీటు మాదిగలకు కేటాయించాలని డిమాండ్. మాదిగలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం అవసరమంటూ వ్యాఖ్య. సామాజిక న్యాయం కోసం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,28,327 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించిందని పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణ వల్లే భారీగా పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వాటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఒకే ఆలోచిస్తున్నా, ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. ఇటీవల తనపై, తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు జరిగాయని, న్యాయపరమైన వేధింపులు కూడా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పుడు తన ఆస్తులపై కూడా దాడులు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలతో తనను భయపెట్టాలని ప్రయత్నించడం ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ పిచ్చితనమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదురు నిలబడుతున్నందుకే తనపై కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తారని అంబటి రాంబాబు వెల్లడించారు. అనే విషయాన్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని కూడా నేను నమ్ముతా ఉన్నా. దానితో పాటు అంతటితో ఆగకోకుండా నా మీద ఫిజికల్, లీగల్ దాడులతో పాటు ఇవాళ నా ఆస్తుల మీదకు దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం మీ ముందుకు ఇవాళ నేను వచ్చాను. అదేమిటంటే, నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కుని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకుని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు. గతంలో కూడా అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకుని చేస్తూ ఉన్నాను. దానికి హఠాత్తుగా నేను జైల్లో ఉన్న సమయంలో నాకు చెప్పారు, కొందరు సర్వే పేరుతో రహస్యంగా వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు నేను లేని సమయంలో. ఆ తర్వాత నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరు? మండల సర్వేయర్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మొన్న ఈ మధ్యన. దానిలో ఏమన్నారంటే, మీ పొలాన్ని మేము సర్వే చేయాలి, మీకున్నటువంటి పొలాన్ని మేము సర్వే చేయాలి, పోయిన నెల 28వ తారీఖు 2 గంటలకి మీరు రావాలి,
మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాలని ఒక నోటీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు సర్వ్ చేశారు. దానికి మేము రిప్లై ఇచ్చాం. సర్వే చేయటం ఏంటి, ఎవరు చేయమన్నారు, ఎందుకు సర్వే చేస్తున్నారు, నేనన్నా సర్వే చేయమని అడగాలి, లేదా నా పక్క పొలం వాడైనా కలిసిందండి రాంబాబు గారి దానిలో సర్వే చేయమని అడగాలి. ఎవ్వరూ సర్వే చేయమని అడగకోకుండా మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పి మళ్ళా మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఇది ఇల్లీగల్ అని. రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. దేనికంటే దీనిలో ఒక గెస్ట్ హౌస్ ఉందట, దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందట, అందువల్ల దీన్ని చెక్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. దానిలో స్విమ్మింగ్ పూల్ లేదు, ఒక బావి ఉంది, ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఒక పెంకుటింటిది ఉంది. ఉంటే ఇది కట్టుకోకూడదా మా పొలంలో? అది తప్ప? వాట్ ఇస్ దిస్? అంటే హెరాస్మెంట్ చేస్తారా మమ్మల్ని? సర్వేలు చేస్తారా వచ్చి రౌడీజంగా? లీగల్ గా రావాలా. రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కి నా పొలానికి సంబంధం ఏంటి? ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనుకోండి, బావి అనుకోండి, అది స్విమ్మింగ్ పూల్ ఉంటే గెస్ట్ హౌస్ ఉంటే ఉండకూడదా? చట్ట వ్యతిరేకమా? నేను అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేకమైనటువంటి కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఆయన నివసిస్తూ నా పొలంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఒక బావి ఉంటే దాన్ని మీరు ప్రశ్నిస్తారా? చంద్రబాబు నాయుడికి లోకేష్ పని పాట లేదనుకుంటా ఈ రాష్ట్రంలో. నా ఆస్తులు ఎక్కడున్నాయి, దానిలో ఏముంది అని రంధ్రాన్వేషణ చేసి ఏం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాకా ఏం చేశారు, ఇంకా ముందు ఏం చేస్తారు? ఎస్, దట్ ఈస్ మై ల్యాండ్. నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఈ బావిను, దిగుడు బావి, వర్షపు నీళ్ళు నిలబడే బావి. అది చూపిస్తా, అది కూడా మళ్ళీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా. అక్కడ నిర్మాణం చేసి పాడుపడిపోయినటువంటి ఒక గెస్ట్ హౌస్ నేను కొన్న తర్వాత రెండింటిని బాగు చేయించుకున్నా. అదేదో పెద్ద నేరంలాగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నేనేదో దోచేసినట్టుగా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే భయపెడుతున్నారా? ఏంది ఇదేదో కొత్తగా వచ్చిందా, నిన్న మొన్న కట్టానా, లేకపోతే నేను కట్టానా? ఈ రకంగా ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా ఆస్తుల మీదకి నోటీసు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణానదిలో కట్టినటువంటి ఒక మంచి బంగాళాలో ఉంటాడు అనాథరితుడిగా. మా పొలంలో మేము ఏదో చిన్న రేకులు వేసుకుంటేనేమో అది గెస్ట్ హౌస్ అంట, బావి తవ్వితేనేమో అదేమో స్విమ్మింగ్ పూల్ అంట. అవి చూసుకోమను. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరే రమ్మని రండి. ఈ విజిలెన్స్ వాడు ఎందుకు? ఇద్దరు రండి, చూడండి. అది ఇది చూద్దాం. ఏది కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి పెద్ద స్విమ్మింగ్ పూల్. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని చర్చించాల్సిన సభలో కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ సభలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. పాలనలో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. పదవిలో ఉన్న ఒక వ్యక్తిని గౌరవించాల్సింది పోయి లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరం. సభను నడిపించే బాధ్యత ఉన్న చైర్మన్ను కులాల పేరుతో, మతాల పేరుతో టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. చట్టసభల సంస్కృతి కాదు, శాసనసభల గౌరవానికి విఘాతం కలిగిస్తూ టీడీపీ దుర్మార్గపు సంస్కృతిని చట్టసభల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈవేళ శాసన మండలిలో చైర్మన్ వేదికగా టీడీపీ దాడులు చేసిందనేది స్పష్టంగా తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అనురాధ గారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు, కించపరిచే మాటలు యాదృచ్ఛికం కాదు, యథాలాపంగా వచ్చినవి అసలే కావు. దీని వెనుక దురుద్దేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చైర్మన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ద్వారా మండలిని తమ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన దాగి ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక దళిత వ్యక్తిని కులము, మతం పేరిట అవమానించడము అత్యంత దుర్మార్గం. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఇది సామాజిక న్యాయంపై, సమానత్వంపై దాడి. తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ దుమారంగా మార్చి ఆ నీడలో హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా జరుగుతున్నటువంటి అనుమానాస్పద లావాదేవీలపై ఈ వస్తున్న ఆరోపణలను దారి మళ్లించేందుకే ఈ ప్రయత్నాలు. తిరుమల నెయ్యి వ్యవహారం వెనుక ఉన్నటువంటి వాస్తవాలను ఇవాటి చర్చలో ఆధారాలతో సహా ప్రస్తావించగానే అధికార పక్షం అసహనానికి లోనైంది. హెరిటేజ్, ఇందాపూర్కి సంబంధాలు ఉన్నాయని, సంఘంకి, వైష్ణవికి సంబంధాలు ఉన్నాయని ఏకంగా మంత్రులే అంగీకరించే పరిస్థితి ఈరోజు. మార్కెట్ రేట్ కన్నా అధికంగా నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తూ చంద్రబాబు గారు తన హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ ద్వారా
ఆర్థిక లాభం పొందుతున్నారనేటువంటి విషయము సభ సాక్షిగా ఆధారాలతో బట్టబయలైంది. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు చూపిన ఆధారాలకు సమాధానం చెప్పలేకపోయినందుకే సభను గందరగోళంగా తయారు చేసి ఆ యొక్క విఫల ప్రయత్నం జరిగింది. తిరుమల లడ్డూ వేదికగా రాజకీయ కుట్ర జరిగిందని, దీంతో పాటు నెయ్యి క్యాతనపల్లి మున్సిపల్ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యం చేసి అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ తమను అడ్డుకుని మంత్రి కాన్వాయ్కు అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. తమపై రాళ్ల దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గాని, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ గాని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గాని ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇది రూల్స్కు విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయినరు. మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధరన్టోన్ దాకా ఏసీపీలు కానీ, సిఐలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమరి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. గతంలో మేము బీజేపీ నేత బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మొదటిసారి ఎంపీ అయిన సమయంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మోదీ, షా నాయకత్వం దేశంపై గ్రహణంలా మారిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 36% ఓట్ షేర్ మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. దేశ ప్రజల మెజారిటీ బీజేపీ విధానాలను సమర్థించడం లేదని ఆయన అన్నారు. నాయకుల గురించి కూడా ఏమైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళ ప్రధానమంత్రి బ్యాక్గ్రౌండు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2001 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే అప్పటికప్పుడు ఆయనను తీసుకొచ్చి ఒక పారాషూట్లా డైరెక్ట్ అహ్మదాబాద్ మీద దింపి సెక్రటేరియట్లో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే అప్పటికి ప్రజలు ఓట్లేలే. ప్రజలకు, గుజరాత్ ప్రజలకు నరేంద్ర మోడీ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కేవలం RSS బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పార్టీల సంస్థాగతంగా పార్టీల జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తుండు తప్ప గుజరాత్ ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన దాఖలాలు నరేంద్ర మోడీకి లేకుండే. మరి ఈ దేశ ఫస్ట్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి ఇద్దరు బిల్లా రంగడు, ఎవరు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భారతదేశానికే గ్రహణం పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజాస్వామ్యంలో సామవేద దండోపాయాలు ప్రయోగించి ఎట్టి పరిస్థితుల అధికారంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళకు పొత్తు లేని పార్టీలను కూడా జేబు సంస్థలు, CBI, ED లాంటి సంస్థలు. తెలంగాణలో పరిపాలనపై పట్టు లేకపోవడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి తరచుగా ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే NVSN ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్, మిషన్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని లేదా పొత్తు పెట్టుకోవాలని, కానీ డూప్ ఫైట్ చేస్తూ ప్రజలను మోసం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. ఢిల్లీకి కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి 60 సార్లు కంటే ఎక్కువ ఢిల్లీకి పోయాడు.
ఇది ఒక డైరెక్షన్ లెస్ ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. పరిపాలనపై పట్టు లేదు అన్నదానికి నిదర్శనం ఇన్నిసార్లు ఉన్నత స్థాయి అధికారుల యొక్క బదిలీలే అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, మిషన్ లేదు, కేవలం కమిషన్ కొరకే పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళది స్ట్రీట్ ఫైట్ కాదు, స్ట్రైట్ ఫైట్ కాదు, కేవలం డూప్ ఫైట్ మాత్రమే నడుస్తా ఉంది. తెలంగాణ నుంచి వచ్చే 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత వర్గాల్లో మాదిగలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మాదిగల పాత్రను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. సామాజిక న్యాయం సాధించాలంటే వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఖాళీ 2 రాజ్యసభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందులో మాదిగలకు ఒకటి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్లుగా మాదిగలు ఉన్నారో లేదా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 2 ఒకటి మాత్రం మాదిగలకు కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, గౌరవ మల్లికార్జున ఖార్గే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నుంచి 6 శాసన మండలి స్థానాలు భర్తీ చేసుకున్నది. శాసన మండలి స్థానాలు భర్తీ చేసుకుంటే అన్ని సామాజిక వర్గాల నుంచి శాసన మండలిలోకి వెళ్ళారు, కానీ మాదిగలకు మాత్రం కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంటే మాదిగల పట్ల చిన్న చూపు, లెక్కలేనితనం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉన్నట్టుగానే ఇప్పుడు కొనసాగుతుంది. మరొకసారి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల వైపే నేను ఉంటాను, మాదిగల పక్షపాతిని అంటున్న అతని ఆధ్వర్యంలోనే అంతకుముందు జరిగిన అన్యాయం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత ఎక్కువ అన్యాయం జరుగుతున్నట్టుగా మాకు కనిపిస్తుంది. సరి చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీని అడ్డాగా చేసుకుని లడ్డు ప్రసాదంలో కల్తీ కుంభకోణం జరిగిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రరెడ్డి ఆరోపించారు. నెయ్యి టెండర్ల విషయంలో కొన్ని డైరీలకు విడివిడిగా ఇమెయిల్స్ పంపించారని తెలిపారు. హెరిటేజ్, ఇందాపూర్ డైరీలతో పాటు సంగం డైరీ, వైష్ణవి డైరీలకు కూడా ఇమెయిల్స్ పంపినట్లు వివరించారు. టీటీడీ టెండర్ డాక్యుమెంట్లు బయటకు వెళ్లడానికి కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సొనాయి అకౌంట్ office@sonaidiary.com హెరిటేజ్ కి సొనాయి డైరీ బినామీ అయితే మరి మీ ప్రభుత్వంలో దానికి టెండర్ డాక్యుమెంట్ ఎందుకు పంపించారు? 2019లో ఉన్న మెయిల్ ఐడీలు పరిశీలిస్తే వైష్ణవి డైరీ లేదు. మార్చి 2020 నుంచి వైష్ణవి డైరీకి ఏదైతే ఈ యొక్క కుట్ర కుంభకోణంలో పాల్గొన్న డైరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పంపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఫోటోలు చూపెట్టి సంగం డైరీకి బినామీ వైష్ణవి చెప్తున్నారో, ఇదిగో ఇక్కడ సంగం డైరీకి సపరేట్గా, వైష్ణవికి సపరేట్గా టెండర్ డాక్యుమెంట్ పంపించారు. పేదల బియ్యం టన్నుల కొద్దీ భుజించి అరక్క ఆ కేసు బయటికి రాగానే గదిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి, అయ్యా బాబు నా భార్యను కాపాడు, నా కొడుకును కాపాడు, నన్ను కాపాడు అని చెప్పి కాళ్ళ మీద పడి కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే సామెత అంటారు, ఇది దాటిన తర్వాత బోడి మల్లయ్య అని అంటారంట. ఆ సామెతగా ఆయనంట ఆ గేటుకి వెయ్యంగలనే అంట రాగానే ఫోటో చూపెట్టంగానే వెయ్యి అనగానే ఇక్కడంట నేను వెళ్ళి చెరిపేశానంట. ఆ బతుకు మాది కాదు, ఆ బతుకు మీది. తిరుపతి దేవుడు లడ్డూని నెయ్యిని అడ్డం పెట్టుకుని 20 కోట్ల రూపాయల హవాలా సొమ్ము ద్వారా ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వానికి వచ్చిందని సిట్టు చెప్తే పాపం దాన్ని బొత్స గారు సమర్థించి చివరికి ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. తెలుసుకోండి మీరు కూడా. నేను కొత్తగా టీటీడీలో టెండర్లు వేయలా, డేట్స్తో సహా చెప్తా. 15/5/2020 టీటీడీకి టెండర్ వేసా, 12/2/21 టెండర్ వేసా. సంగం డైరీ టెండర్ వేసింది ఆ రోజు, నేను కాదు, సంగం డైరీ. 9/2/21 టీటీడీ గీ కోసం సంగం డైరీ టెండర్ వేసింది. మీరు రికార్డులు బయట పెడుతున్నారు కదా, మరి ఆ రికార్డులు కూడా బయట పెట్టండి. వైష్ణవికి డైరీకి పంపించింది మీరే, ఆ మల్గానా డైరీకి పంపించింది మీరే, ప్రీమియర్ డైరీకి పంపించింది మీరే, ఏఆర్ డైరీకి పంపించింది మీరే. దీన్ని కథ, స్క్రీన్పై డైరెక్షన్ అన్నీ నడిపి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి వాటిని ఒప్పుకోలేక, ఒప్పుకునే ధైర్యం లేక తిరిగి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనిలో ఈ ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు, మేము దేనికైనా సిద్ధం. నాకు ఇవాళే చెప్తా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో
సంగం డైరీ ఫైల్ చేసిన టెండర్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారని నేను ప్రభుత్వాన్ని ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యన ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మనుషులు టీటీడీలో 2000 మంది ఉన్నారు, టెండర్ వేస్తే నా దగ్గర ఉండాలి, ఉంటే టీటీడీ దగ్గర ఉండాలి. నేను అప్లోడ్ చేసిన తర్వాత నా దగ్గర కూడా ఉండదు, ఉంటే టీటీడీ దగ్గరే ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా టీటీడీకి సంబంధించిన డాక్యుమెంట్లు వైకాపా నాయకులకు అందజేస్తున్నారు అనేది దీని ద్వారా స్పష్టం అవుతా ఉంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో నార్కోటిక్ పోలీసులు స్థానిక పోలీసులు కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో 2 విదేశీ డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఓమన్ కు చెందిన మహ్మద్ అబూ రబు, పాలస్తీనా దేశానికి చెందిన హాసన్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 25 లక్షల విలువైన 150 గ్రాముల MDMA డ్రగ్స్, 4 మొబైల్ ఫోన్లు, 1 కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అబూకి ఒక ఢిల్లీలో ఉండే ఒక నైజీరియన్ చిట్టి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి జనవరిలో మన హైదరాబాద్ అరెస్ట్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగింది. సో ఈ చిట్టితో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నప్పుడు ఈ ఎవరైతే సీనియర్ మ్యాన్ అని ఈ నైజీరియన్ ఉన్నాడో ఇతనితోని ఈ చిట్టి ఈయనకు పరిచయం చేసిందని చెప్తా ఉన్నాడు. సో ఈ కేసు ఇంకా మా హెచ్న్యూ టీమ్ దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్ ఉంది. ఒక 25 lakhs వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అబు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. ఈయన మాజీ పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో బషీర్బాగ్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వి విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. మంత్రి వివేక్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలిచిందని విద్యార్థులు పేర్కొన్నారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం కలిగిందని, న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇకపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని విద్యార్థి నాయకులు తెలిపారు. వార్డులున్నా కూడా అలా మెజారిటీ బీఆర్ఎస్ కి వచ్చినా కూడా దానికి ఎటువంటి సంబంధం లేకుండా తాను చేసిన దౌర్జన్యాన్ని ఎత్తి చూపిన మా బల్క సుమన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు యావత్ తెలంగాణ బగ్గుమని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెంపపాటుగా అందరు భావిస్తున్నారు. ఇటువంటి అక్రమాలు అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా విద్యార్థి విభాగం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ఉండి వాళ్ళ హక్కులను సాధించే విధంగా పోరాడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం మాజీ చెన్నూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, అవి తనకు సముద్రం లాంటి భావోద్వేగంగా భావిస్తున్నారని టీవీకి అధినేత విజయ్ అన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల మద్దతుతో మంచి పరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తారని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. கிரிக்கெட்லையும் விசில போடுறது தமிழ்நாடு தான். சிஎஸ்கே வரப்போற எலெக்ஷன்லயும் விசில போட போறது நம்ம டிவிக்கே தான். தமிழ்நாடு தான் டிவிக்கே தான் தமிழ்நாடு. இந்த அணி அந்த அணி டெல்லி அணி இதெல்லாம் அனைத்தும் உடைஞ்சி நொறுங்கும். டிவிக்கே அடிச்சு நொறுக்கும். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉపాధి అవకాశాలు, ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతో పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య. యువతకు మరిన్ని ఉద్యోగాల లక్ష్యమన్న సీఎం చంద్రబాబు.
బండి సంజయ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు. రాహుల్ గాంధీ ఎంపీ అయినప్పుడు సంజయ్ ఎక్కడా అన్న ప్రశ్న. మోదీ షా నాయకత్వం దేశంపై గ్రహణంలా మారిందన్న వ్యాఖ్య. బీజేపీకి కేవలం 36% ఓట్ షేర్ మాత్రమే వచ్చిందన్న ఎంపీ. ఐపీఎల్లో సీఎస్కేకు విజిల్ వేస్తే ఎన్నికల్లో టీవీకే విజిల్కు ఓటేస్తారన్న విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తనకు భావోద్వేగమన్న నటుడు విజయ్. మిగతా పార్టీలకు సాధారణ ఎన్నికని వ్యాఖ్య. ఢిల్లీ బీజేపీతో పాటు అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందన్న. తనపై కక్ష సాధింపు చర్యలంటూ అంబటి రాంబాబు ఆరోపణలు. ఆస్తులపై దాడి చేయాలని ప్రభుత్వ ప్రయత్నమంటూ విమర్శ. చంద్రబాబు, లోకేష్ రాజకీయ కుట్రలు చేస్తున్నారన్న అంబటి. బెదిరింపులకు భయపడనని పోరాటం కొనసాగిస్తారన్న అంబటి. మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు. రాజ్యసభ సీటు మాదిగలకు కేటాయించాలని డిమాండ్. మాదిగలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం అవసరమంటూ వ్యాఖ్య. సామాజిక న్యాయం కోసం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.